తీసుకోండి. నాయన నమస్తే అండి. ఏం సార్ ఆదివారం మాకు ఇది? నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి 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 బాబుజీ గారు. చెప్పండి తణుకు బాబుజీ గారు. ఓకే శ్రీనివాస్ గారు, తణుకు శ్రీనివాస్ గారు చెప్పండి. అయ్యోలే సార్, ఇప్పుడు ఈయన మేడం గారు దెబ్బలాడుతున్నారు కదండి, వైఎస్ఆర్ గురించి మాట్లాడి దెబ్బలాడుతున్నారు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అండి? ఎన్ని కార్యక్రమాలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. స్కూల్ పట్టుకొచ్చారా? చెప్పండి సార్. స్కూల్ ఎలా స్కూల్ అండి సార్? ఒక సామాన్య మానవుడికి 10 లక్షల ఆరోగ్యశ్రీ సామాన్య మానవుడికి 25 లక్షల సామాన్య మాట 25 లక్షలండి ఆరోగ్యశ్రీ కార్డు. మాట్లాడు వెంకటరెడ్డి గారు. సామాన్య మానవుడికి 25 లక్షలండి ఆరోగ్యశ్రీ కార్డు అండి. ఇచ్చారు మీరు చెప్పండి. 20,000 కోట్లు ఇళ్ల స్థలాలు ఇస్తారు 20,000 కోట్లు ఇళ్ల స్థలాలు. వెంకటరెడ్డి గారు బూస్టప్ ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు సార్? చెప్పాడు సార్, నాకు బూస్ట్ ఇవ్వాల్సిన పనే ఉంది. అది గ్రామాల్లో కనపడేదే ఆయన చెప్తున్నాడు. గ్రామాల్లో పండగ చేసుకున్నారు జరిగిన వాస్తవం చెప్తున్నారు. ఏమన్నా గ్రామాల్లో పండగ చేసుకున్నారండి. పండగ అండి, ఇల్లు హౌసింగ్ ఇల్లు పండగ చేసుకున్నారు. ఇల్లు అండి లేబర్ ఆటో పెద్ద చదువులు మా పిల్లలు ఈ రోజు మా పిల్లలు మాకు ఇల్లు స్థలం ఏంటో తెలియదు. కొనుక్కునే పరిస్థితి లేదు మాకు. మా బతికేంటో మా గడవని రోజులు. మేము చాలా బాధపడ్డామండి, చాలా బాధలు పడ్డాం సార్, బాధలు పడ్డామండి మేము. ఏ ప్రభుత్వం మంచి చేయాలండి, ఎవరు చేసినా మంచి చేయాలి. ఓకే, మీకు మంచి జరిగింది, మీరు మంచి చెప్పుకున్నారు. జగన్ గారిని అసలు ఏం చేద్దామని సార్? అసలు జగన్ గారిని ఎవరేం చేస్తారండి? ఎవరు ఏం చేయండి. గెలిపించారు ప్రజలు, మళ్ళీ కూడా జగన్ గారిని ప్రజలు అలాగే గెలిపిస్తారండి, మళ్ళీ అలాగే గెలిపిస్తారు. ఓకే అండి. ఓకే ఓకే అందరూ ఊపంపడిగా ఉన్నారండి, అందరూ కలిసి వస్తున్నారు. జగన్ గారిని ఏమి చేయలేరు. అది వాళ్ళు చెప్తున్నారండి. వైనాట్ 175 ఏమి చేయలేదు సార్ జగన్ గారిని. ఏమి మా రెడ్డి గారిని కంగారు పడుతుందని చెప్పండి. రెడ్డి గారు ఆయన కంగారు పడుతుందని చెప్పండి సార్. ఆయన ఏం బాధపడుతుంది చెప్పండి. ఆయన భయపడరు, ఒక్కమోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రెడ్డి గారికి నేను భరోసా ఇస్తాను. చెప్పండి సార్, ఆయన ఏమి కంగారు పడుతుందని చెప్పండి. ఆయన ఆవేశపడుతుంది చెప్పండి సార్. శ్రీనివాస్ గారు ఆయన ఏమి ఆవేశపడరు. మీరు దయచేసి మీరు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండండి. ఒకసారి మాట్లాడతాను సార్, ఆయనతో మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఆయనతో ఒక మాట మాట్లాడతాను సార్. శ్రీనివాస్ గారు మీకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు సార్? ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఎవరైనా సరే మీరు ఏదైనా సరే కరెక్ట్ గా మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ. మనం ఎక్కడికైనా మనం బాగానే ఉంటాం. మీరేం కంగారు పడి మీరు ఆవేశపడితే ఎన్ని చేసి ఎన్ని కూతురు చేసినా గవర్నమెంట్ మనమే ఫోన్ చేస్తే మీరు కంగారు పడి సార్. పైన దేవుడు ఉన్నాడు. సమాధానం చెప్పండి. ఆయన చెప్పిందంటే తప్పుందా? స్కూల్ బాగు చేసింది వాస్తవం కాదా? ఆయన చెప్పిందంటే తప్పుందా? 25 లక్షలు అవునా కాదా? శ్రీనివాస్ గారు చెప్పండి. మాకు ఇంట్లోకి ఏ పూటలు తాపూట మాకు గడదు సార్, ఏ పూటలు తాపూట మాకు గడదండి. ఓకే, నేను ఆటో వెళ్తానండి. ఇవాళ నా కూతురు డిగ్రీస్ అవుతుంది. నా కూతురు డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయిందండి. ఓకే, మంచి చేస్తే మంచిలేండి. ఎవరు చేసినా సరే అది మెచ్చుకోవాలి. ఓకే, మీకు మంచి జరిగింది మెచ్చుకున్నారు. ఓకే, ఒక విషయం అండి. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నేను వెంకటరెడ్డి గారితో నేను డిబేట్లు చేస్తున్నాను. ఆయన సిగ్గుపడ్డం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఆయన సిగ్గుపడి వద్దు ఆయన అభిప్రాయాన్ని అదేనండి నేనేమన్నానండి. ఆయన స్కూల్ బాగా చేశారు కదా. జనసేన టికెట్ అండి. నేను జనసేన టికెట్ ఎక్కడి చేస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. తొనకండి, పచ్చగూరు తొనకండి. అవును వావిలా శ్రీనివాస్ గారు 3 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. నాగేంద్ర గారు
నలుగురు కాలర్లు ఏర్పాటు చేసుకున్నా ఇలా మాట్లాడే వాళ్ళని. హలో హాయ్ అండి, నలుగురు కాలర్లు ఏర్పాటు చేసుకుని ఇలా మాట్లాడే వాళ్ళ గురించి చాలా చాలా సంతోషం అండి. మీరు మీ నాయకుడిని మీరు అలాగే ప్రేమిస్తా ఉండండి. కానీ మీరు ఏం చేస్తారండి, వాళ్ళు ఏమి చేయలేరండి. మా వల్ల ఏం కాలేదండి. కుదిరితే బెయిల్ క్యాన్సిల్ చేద్దామని ఉన్నాం అంతే. రైట్ ప్రసాద్ గారు, బెయిల్ క్యాన్సిల్ చేస్తారంట. సరే ఈ విషయాలు ఎవరు మాట్లాడదాం కానీ బెయిల్ క్యాన్సిల్ ఏ జడ్జి గారండి తవరు అంజుబాబు కాబోయే రోజుల్లో జడ్జి మజిలీపట్నం నుంచి మరో కాలర్ ఉన్నారు. ఆ కాలర్ కూడా తీసుకుంటున్నారు, చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి 2014లో పవన్ కళ్యాణ్ ఇచ్చే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు కదా అక్కడ పెద్దలు. మరి 2014లో ఒక్క మాట రుణమాఫీ అని చెప్తే ఎవరంటే ఇక్కడ ఎవరంటే అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చేది ఒక్క మాట రుణమాఫీ అని చెప్తారు. నా కుటుంబంలో 100 ఓట్లు ఉన్నాయండి. జెండా కట్టుకుని తిరిగావా 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి బండికి. మేమందరం టీడీపీకి చేసేవాళ్ళండి. చంద్రబాబు నాయుడుకి ఏం చేశారండి రుణమాఫీ ఏంటండి? ఏం డిబేట్ చేస్తారు అక్కడ నుండి? 2014లో మా కుటుంబంలో 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లు చంద్రబాబు నాయుడు తెచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంది, బండికి ఫోటో పెట్టుకుంది. మీరు అక్కడ కూర్చుని ఏదో పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, వేసిస్తాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయాడు అని చెప్తున్నారు పెద్దలు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మా వాళ్ళు ఉండవడం, మీరు కృష్ణా జిల్లాలో ఉంటారు మచిలీపట్నంలో. 100 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఇచ్చాం. ఓకే మరి ఏంటండి అన్ని అన్నా వెంకటరెడ్డి అన్న ఏదేదో మాట్లాడతారు, మీరేమి ఒరి అవ్వద్దు. అర్థమవట్లేదు అక్కడ గిల్లి 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 చూడబడుతుంది ఆవిడ. వాళ్ళు ఎంతమంది మాట్లాడినా మనకు అలవాటు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు భజన చేయడానికి వస్తారు. పార్టీలు ముసుగులోనో ఇంకో ముసుగులోనో ఎన్ని రకాల అది ఇంకో ఆర్టిస్ట్ అక్కడ ఆయన జనసేన ఆర్టిస్ట్ చూసా టప్పెట్లు వాళ్ళు ఆ టప్పెట్లు కొట్టుకోవడమే ఆఖరికి. ప్రసాద్ గారు చెంది చేసుకుని టప్పెట్లు కొట్టుకోవడానికి మిగిలింది. ప్రసాద్ గారు థ్యాంక్ యూ ప్రసాద్. అవును సార్, పవన్ కళ్యాణ్ పెద్ద హీరో, పవన్ కళ్యాణ్ తోపు, సీఎం 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 భజన చేసింది ఎవడు? వెళ్ళి చంద్రబాబు నాయుడుకి భజన చేస్తుంది ఎవడ? భజన చేసుకోవాల్సిన కరం మీకు. సార్ ఆపండి.